So hi dear students, AP 10th class 2024-25 సంబంధించి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో చిన్న టాపిక్ వాట్ ఈస్ ఎ కెమికల్ రియాక్షన్. సో మనకు వాట్ ఈస్ ఎ కెమికల్ రియాక్షన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ దేర్, ఎక్స్ప్లెయిన్ ఈచ్ విత్ 2 ఎగ్జాంపుల్స్ అని 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్ అడుగుతుంటాడు ఈ చాప్టర్లో. ఫస్ట్ కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి చూద్దాం. సో ఏ రియాక్షన్ ఇన్ విచ్ కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ద సబ్స్టెన్స్ చేంజెస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కెమికల్ రియాక్షన్. సో ఏ రియాక్షన్లో అయితే ఒక సబ్స్టెన్స్ లేదా మెనీ సబ్స్టెన్సెస్, మోర్ దాన్ వన్ సబ్స్టెన్స్ అయినా కావచ్చు, దాని యొక్క కెమికల్ కాంపోజిషన్ మారిపోతుంది. సో కెమికల్ కాంపోజిషన్ మారిపోయిందంటే రియాక్షన్ తర్వాత కెమికల్ ఫార్ములా వేరుంటుంది. సో దాన్ని మనము కెమికల్ రియాక్షన్ అంటాం. సో కెమికల్ రియాక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ కెమికల్ చేంజ్ అని చెప్పవచ్చు. సో కెమికల్ రియాక్షన్లో ఏం జరుగుతుంది అంటే కెమికల్ బాండ్స్ బ్రేకింగ్ కావడం జరుగుతుంది, మళ్ళా వచ్చేసి న్యూ కెమికల్ బాండ్స్ ఏర్పడడం జరుగుతుంది. అందుకే ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ బ్రేకింగ్ కెమికల్ బాండ్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ కెమికల్ బాండ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో కన్వర్షన్ ఆఫ్ మిల్క్ ఇంటూ కర్డ్. సో మిల్క్ను కర్డ్గా మార్చే ప్రాసెస్ కూడా కెమికల్ రియాక్షన్ అని చెప్పవచ్చు. అలాగే మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి ఇక్కడ మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. సో ఇక్కడ మెగ్నీషియం ఎంజీ ఉంటే ఇక్కడ ఎంజీఓగా మారంటే కెమికల్ కాంపోజిషన్ మారుతుంది. అలాగే మిల్క్ యొక్క కెమికల్ కాంపోజిషన్, కర్డ్ యొక్క కెమికల్ కాంపోజిషన్ వేరు. సింపుల్గా ఇది రాస్తే సరిపోతుంది. వాట్ ఈస్ ఎ కెమికల్ రియాక్షన్ అంటే జస్ట్ ఈ పాయింట్ రాసినా సరిపోతుంది. ఏ రియాక్షన్ ఇన్ విచ్ కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ద సబ్స్టెన్స్ చేంజెస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కెమికల్ రియాక్షన్. డీటెయిల్డ్గా అంటే మొత్తం రాయాలి. సో నెక్స్ట్ టాపిక్ మనము టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో ఫస్ట్ కెమికల్ కాంబినేషన్ ఏంటి చూద్దాం.